ఈనాడు కోహెడా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ను భూమి పూజ చేసే కార్యక్రమానికి మన అందరి ప్రియతమ నాయకుడు 10 సంవత్సరాలు పాపాల పుట్టను పారగొట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, మన అందరికీ అందుబాటులో ఉండే మన ఇన్ఛార్జ్ మంత్రి సోదరులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు, మన పక్కకే మరొక ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ను మన పక్కకే నిర్మిస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు శంకర్ గారు, నవీన్ గారు, వేదిక మీదున్న సురేందర్ మోహన్ గారు, మన కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, చాలా మంది చైర్మన్లు ఉన్నారు. వేదిక మీదున్న పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ నడిబొడ్డున ఈ కోహెడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇది వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ 179 ఎకరాలు ఇస్తే అందులో ఒక్క రోజు కూడా పని చేయకుండా ఎవరో మాట్లాడతారు, రేపొచ్చి కాంగ్రెసే మాట్లాడుతుందని వాళ్ళు ఆ రోజు తడకలతోని ఒక షెడ్లేస్తే ఆ షెడ్లు కూలిపోతే ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గారు దాదాపు 100 మంది వాళ్ళు అవస్థలో దెబ్బలు దాకి అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంటే పలకరియనటువంటి దుర్మార్గులు ఈరోజు ఇక్కడున్న మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు కట్టిన తడకలు, మీరు వేసిన షెడ్లు ప్రభుత్వానికి నష్టం చేయడమే కాకుండా పేద ప్రజల ప్రాణాలు తీయడానికి వేసిందని చెప్పి ఆ రోజే చెప్పిండు. నేను వస్తున్నా, ఈ ప్రభుత్వం రాగానే బ్రహ్మాండమైన మార్కెట్ కడతా అని చాలా సందర్భాల్లో మాతోను కూడా లోపటికి కాదు హైవేకు ఉండాలని, ఈ హైవేకుంటే హైదరాబాద్ లో ఉండే కుటుంబాలు కూడా వచ్చి ఏది కావాలన్నా ఈ మార్కెట్ లో తీసుకుంటామని ఇక్కడికి 240 ఎకరాలు ఇక్కడ ఇచ్చి ఈ రోజు ఇంత పెద్ద మార్కెట్ కడుతున్నామనేటువంటి మాట మీ అందరికీ తెలియపరుస్తున్నా. అది ఒక్క ముఖ్యమంత్రి వల్ల సాధ్యమైంది అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా.
దాదాపు 2,300 కోట్ల రూపాయలతో ఈ రోజు మొదలు పెడితే ఇంకా ఎంతైనా పర్వాలేదు, నేను ఈ మార్కెట్ను ఈ ప్రపంచానికి తెలిసే విధంగా, ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దుతా అని చెప్పినటువంటి గొప్ప మనసున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పి మీకు తెలియపరుస్తున్నా. ఈనాడు మీరు ఆలోచించండి ఒక్కసారి. ఈనాడు ఏం చెప్పనోళ్ళు నిన్న మొన్న నా దగ్గర వచ్చి ఇక్కడొచ్చి ఏదో మాటలు మాట్లాడి ధర్నా చేస్తామన్నారు. అదే రోజు చెప్పిన మీ ధర్నా చేస్తే మీ తోలు తీస్తారు, ఇక్కడ ఏమి చెయ్యనోడు వచ్చి ఇక్కడ ఏమో చేస్తామంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని చెప్పినటువంటి మాట మీ అందరూ తెలుసు. రైతులంటే కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకుంటది. రైతులంటే కాంగ్రెస్ పార్టీకి ప్రేమ. ఈ ప్రేమ లేని, ఈ రైతులంటే ఏమాత్రం అవగాహన లేని అధ్వానపు మాటలు మాట్లాడితే ఇక్కడ వస్తే ఏమైతుండనో తెలుస్తుండే. ఇక్కడ ఎవ్వడు అడుగు కూడా పెట్టలేదు. అది మాకు తెలుసు. మేము కూడా రైతు కుటుంబాలకెళ్ళి వచ్చినాము, రైతు బిడ్డలుగా ఉన్నాము, రైతుల కోసం పనిచేస్తాము. రైతులకు ఏది కావాలంటే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ రోజు రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టే ఈరోజు 2,300 కోట్ల రూపాయలతో ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ను నిర్మిస్తున్నాడంటే 10 సంవత్సరాలు మీరు గాడుదల కాల్చినా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. అందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా చేస్తుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసినారు, మన నియోజకవర్గంలో మన పక్కకు ఫార్మాసిటీ మీద ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండు, ప్రాణాలు తీసే ఫార్మాసిటీ ఇక్కడ ఉండదు, ప్రాణాలు పోసే మంచి పవిత్రమైనటువంటి నగరాన్ని నిర్మిస్తా అని ఫార్మాసిటీని పక్కకు పెట్టి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాడంటే మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి. మీరు ప్రతిరోజు చూస్తున్నారు, ఫార్మాసిటీలో ఒకడంటాడు భూమి యుద్ధాన్ని, ఒకడంటాడు, ఒకడేమో అడ్డం పడతాడు, ఒకడేమో పోలీసులను పట్టుకొస్తూ ఇబ్బంది పెడతాడు. నేను అడుగుతున్నా, మీరు ఆ రోజు 8,000 రూపాయలు 12,000 తీసుకుంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం వచ్చినాక 1 ఎకరాకు 45 లక్షల రూపాయలు వచ్చే ప్రాపర్టీని ఈ రోజు గజాల్లో ఇస్తున్నారంటే ప్రేమ ఎవరికి ఉందో మీరు ఆలోచన చెయ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రోజు ఇవన్నీ చెయ్యాలి అంటే అది ఒక్క మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి సాధ్యమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే మన నియోజకవర్గానికి దాదాపుగా ఈ రోజు ఇచ్చే 2,300 కోట్ల ప్రాజెక్టు కాదు, ఇప్పటికే దాదాపు 400 కోట్ల రూపాయలు రోడ్ల కోసము హెచ్ఎండిఏ గాని, టీజీఐఐసి గాని, ఆర్ఎండ్బి గాని 400 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి. ఎవడన్నా 20 ఏళ్లలో అన్ని డబ్బులు ఇచ్చిండేమో తెలుసుకుంటే గాని తెలియదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఇదంతా కూడా మనము ఉన్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఒక రోకేమో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో. మన ప్రాంతంలో ఏ ఇంటికి వెళ్లి చేయెత్తమన్నా రేషన్ కార్డు లేదనో, కరెంటు బిల్లు రాలేదనో, ఏ పథకం ఇచ్చినా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు మీరందరూ చూస్తున్నారు, ఎవరు చెయ్యెత్తమన్నా ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ మా ఇంటికి వస్తున్నాయని చెప్పే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం తెచ్చింది. అందుకే ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మనకు కావలసినటువంటి అన్ని కార్యక్రమాలను చేస్తూనే ఈరోజు మనకుండేటువంటి అన్ని అవకాశాలను మనము తీసుకుంటున్నాం. అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని నేను హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన అభినందిస్తున్నా. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మనకు ఇక్కడే ఇంకొక 1,200 ఎకరాలు పక్కకే ఉంది. ఆ 1,200 ఎకరాల్లో 1,200 ఎకరాల భూమిని మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీకో ఏ సంస్థకి ఇచ్చినా
ఈ ప్రాంత ప్రజలు హర్షిస్తారు. ఈ మధ్య కాలంలో ఏదో హైదరాబాద్ లో ఉండేటువంటి మరి మనకుండే చెత్త ఇక్కడ వేస్తామని చాలా మంది సర్పంచులు అడుగుతున్నారు. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నా, ఇంకా ఏమి కాలేదు, మీరెవ్వరు కూడా అధైర్యపడకండి. మన ముఖ్యమంత్రి గారు ఇంత దగ్గరలో ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఇచ్చి అది ఇస్తాడంటే మీరు ఎవరో చెప్పితే ఏదో రాజకీయ పార్టీలో చెప్తున్నారు, మీకు నమ్మడానికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మనందరికీ ఒక అద్భుతమైన కార్యక్రమం. మనందరికీ ఒక ఇది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గం ఇక్కడ, అక్కడైతే ఫ్యూచర్ సిటీలో రెగ్యులర్ గా మన నియోజకవర్గమే ఫ్యూచర్ సిటీలో ఉన్న 20,000 ఎకరాలు దాదాపు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించింది. ఒక 2-3 వేల ఎకరాలు మాత్రమే మహేశ్వరం సంబంధించింది. ఈ రోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి అత్యధిక అక్కడ ఉండేటువంటి మంచి ఆ ప్రాంతానికి అభివృద్ధి జరగడానికి మంచి అవకాశం ఇచ్చిండ్రు మన ముఖ్యమంత్రి గారు. ఒకవేళ ఆనాడు ఆ ఫార్మసిటీ ఉంటే మనందరి జీవితాలతో చెలగాటే మాడేవాళ్ళు. వాళ్ళు కేవలం వాళ్ళ మనసు ఒకటి, మార్గం ఒకటి, బయటనేమో లేదని ఇక్కడ వచ్చి వాళ్ళు చేసిన దందా మీ అందరికి ఎరక. ఆ రోజు మల్రెడ్డి రంగారెడ్డి వస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఫార్మాసిటీ రానియడని గెలిచిన తర్వాత ముష్టి 300 వేసుకొని గెలిచింది మనకు గుర్తుంది మీ అందరికీ. అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో మనమందరం కూడా